ఇందాక ఏదైతే ఒక ఇన్సిడెంట్ ని రిఫర్ చేస్తున్నారో, ఆ ఆ, మన చంద్రబాబు నాయుడు గారి వైఫ్ అయిన భువనేశ్వరి గారిని ఏదో అన్నారని, అసలు ఆ ఇన్సిడెంట్ కూడా దీనికి ఏం సంబంధం లేదు. కేసు కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ పవన్ గారు, మీరు నేను అనుకుందాం అండి, మీరు వలంనేని వంశీ అనుకుందాము, నేను ఆ సత్యవర్ధన్ అనుకుందాం, మీతో ఫోర్స్ చేసి మీ మీద ఒక కంప్లైంట్ ఇంతకు ముందు నా ఆఫీస్ మీద దాడి చేశారని చెప్పి, నేను అక్కడ ఆఫీస్ లో పనిచేస్తుంటాను, ఇలాగ మా ఆఫీస్ మీద వలంనేని వంశీ గారు వాళ్ళ అనుచరులు వచ్చి దాడి చేశారని చెబితే, సో మీరు నన్ను ఫోర్స్ చేసి దాని మీద స్టేట్మెంట్ ఇప్పించి మ్యాజిస్ట్రేట్ గారి ముందు నన్ను లైక్ కిడ్నాప్ చేసి నన్ను ఇబ్బంది పెట్టి నన్ను ఎక్కడ పడితే అక్కడ కొట్టి, సరే దానిలో క్లియర్ గా రాశారు ఎక్కడ కొట్టారు ఏంటనేది, దాని జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. అది నిజంగా రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. సో అవన్నీ చేసిన తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత చట్టం నన్ను బంధం చేసుకోకపోతే ఎట్లాగండి? సో అతను కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళ బ్రదర్ కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ బేసిస్ మీద అతను పట్టుకున్నారు, వైజాగ్ లో అతను తీసుకొచ్చారు, వైజాగ్ నుంచి అతన్ని పటమట పోలీస్ ముందు ప్రవేశపెట్టారు. అలాగే ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చారో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిని కూడా పోలీసు వారు ప్రాపర్ సెక్షన్స్ ఇన్వోక్ చేశారు. బేసికలీ ఇంత ముందు ఎలా జరిగేది, ఇప్పుడు ఎలా జరిగేది అనేది మనం ఆలోచించాలి. పవన్ గారు కక్ష సాధింపు చర్య కాదా అనేది మనం అర్థం చేసుకోవాలంటే, మీరు చెప్పిన ఏ ఇన్సిడెంట్స్ అసలు దీనిలో ప్రస్తావన కూడా లేదు రిమాండ్ రిపోర్ట్ లో. అసలు అది ఆ బేసిస్ మీద కాదు అసలు అరెస్ట్ చేసింది. అంటే అరెస్ట్ ఆ విషయం కాదు కానీ ఆయనకు అంటే ఏదైతే కూటమి నేతలు కావచ్చు, లేదంటే కొంతమంది ప్రజలు మాట్లాడుకునేది అంటే అట్లాంటి అరాచకాలు చేశారు ఈయన అనేది. రాజకీయ నాయకులుగా వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు కానీ ఒక న్యాయవాదిగా నా ఉద్దేశంలో అది అప్రస్తుతం. ఒక వ్యక్తిని కిడ్నాప్ చేయడం అనేది ఒక అఫెన్స్. కిడ్నాప్ చేసి అతనితో బలవంతంగా ఒక అఫిడవిట్ ఇప్పించడం న్యాయస్థానం ముందు అనేది ఒక అఫెన్స్. అతని ఇష్టానుసారంగా కొట్టడం అనేది ఒక అఫెన్స్. అతన్ని చంపేస్తామని భయంలో పెట్టి అతని ద్వారా ఏమన్నా స్టేట్మెంట్ తీసుకోవడం అనేది ఒక అఫెన్స్. నేను అంతవరకే చూస్తాను. బియాండ్ దట్ ఎవరైనా రాజకీయ నాయకులు మాట్లాడతారు. నా వరకు అయితే మాత్రం ఖచ్చితంగా ఇచ్చిన కంప్లైంట్ బేసిస్ మీద ఇంతకు ముందు ఎలా జరిగేది, ఇష్టానుసారంగా ఇంత ముందు ప్రభుత్వంలో 307 ఇన్వోక్ చేయడం కానీ చాలా మందిని ప్రొటెక్ట్ చేస్తున్నాను కాబట్టి ఆ ప్రభుత్వంలో వాళ్ళకి బెయిల్ వేయటం కానీ క్వాష్లు వేయటం కానీ చేస్తున్నాను కాబట్టి ఆ పర్టికులర్ స్టాండ్ పాయింట్ నుంచి నేను మాట్లాడుతున్నాను. 307 అంటే ఏంటి? అటెంప్ట్ టు మర్డర్. ఊరికే చిన్న వాటికి కూడా 307 సెక్షన్లు పెట్టి ఎందుకు పెట్టాలి? 307 పెట్టకపోతే 7 ఏళ్ల కన్నా తక్కువ ఆఫెన్స్ పెడితే అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ఫాలో అయ్యి 41A నోటీస్ ఇచ్చి వదిలేయాలి. కాబట్టి 41A నోటీస్ ఇచ్చి వదిలేయడం అనేది వాళ్ళ అభిమతం కాదు కాబట్టి, సో ఖచ్చితంగా 307 పెడితే రిమాండ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో 307 సెక్షన్లు కానీ వేరే సెక్షన్లు కానీ 10 ఏళ్ళకి మించి పనిష్మెంట్ ఉన్న సెక్షన్లని ఎఫ్ఐఆర్ లో పొందుపరిచి వాళ్ళందరినీ రిమాండ్ చేసే పరిస్థితులు మనం చూసాం. అర్ధరాత్రి గోడలు దూకి వెళ్ళి, ఎందుకంటే ఇది ఎంత ప్రజాస్వామ్యానికి చేయటండి, ఇది రాజకీయంగా నేను మాట్లాడతా, ప్రజాస్వామ్యానికి విరుద్ధం ఇది. ఇప్పుడు ప్రజాస్వామ్య బద్ధంగా ఎలా జరిగిందో అప్పుడు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఎలా జరిగిందో రెండు నేను కంపేర్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తా. అంతకుముందు అర్ధరాత్రి గోడలు దూకి మన బీసీ నాయకులైన ఉన్నారు, చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేసి మన అయ్యన్న పాత్రుడు గారు కానీ లేదా అచ్చెన్నాయుడు గారు కానీ ఎలా పడితే వాళ్ళ ఇంట్లో బాగాలేదన్న అరెస్టులు చేయటం, వాళ్ళ ఆడవాళ్ళని డ్రెస్ చేంజ్ చేసుకోనికుండా కూడా ఇది చేయటము, రంగనాయకమ్మ గారు లాంటి ఒక వృద్ధురాలని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పటం, ఇవన్నీ మనం చూసాం. ఇవన్నీ మనం చూసినాం ఇంతకుముందు ప్రభుత్వంలో. ఇప్పుడు ఏం చేశారు? సరే అప్పుడు అలా చేశారు, ఇప్పుడు ఏం చేశారో వద్దాం. అంటే చట్ట ప్రకారంగా చేయటం, చట్టాన్ని అతిక్రమించి చేయడానికి డిఫరెన్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. చట్ట ప్రకారం ఏంటి? పొద్దున 5ంటికి వెళ్ళి తలుపు కట్టారు. పొద్దున 5ంటికి గుర్తుపెట్టుకోవాలి, పొద్దున 5ంటికి వెళ్ళి తలుపు కొట్టారు. సో వంశీ గారు తలుపు ఓపెన్ చేశారు. చేసిన తర్వాత అయ్యా ఇలా మీ మీద పడమర పోలీస్ స్టేషన్ లో ఆయనకి ముందు డీటెయిల్స్ ఇచ్చారు. మేము ఎందుకు వచ్చాం ఇక్కడికి. పడమర పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదైందండి తమరి మీద. సో ఈ సెక్షన్ల మీద నమోదైంది. సో అండ్ సో వారు కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు. సో దాని ప్రకారంగా మేము మీ దగ్గరకు వచ్చామంటే మాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి. అది ఇవ్వండి. వెంటనే ఎఫ్ఐఆర్ కాపీ ఆయనకు చూపించి అరెస్ట్ ఇంటిమేషన్ సెక్షన్ 47 ఆఫ్ ది BNSS కింద అరెస్ట్ ఇంటిమేషన్ వారికి ఇచ్చి వారి మీద నమోదైన సెక్షన్లు వారికి చెప్పి, వారు నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను మీరు ఇనిషియల్ రిమార్క్స్ లో కూడా చెప్పారు. ఒక 45 నిమిషాలు సమయం ఆయన కేటాయించి అప్పటి వరకు పోలీసు వారు వెయిట్ చేసి ఆయన లోకల్ పోలీస్ స్టేషన్ లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి లోకల్ పోలీస్ వారిని కూడా అక్కడ డిప్లాయ్ చేయమని అడిగి అంటే అక్కడ రమ్మని చెప్పి అడిగి లోకల్ పోలీస్ వాళ్ళు వచ్చిన తర్వాత లోకల్ పోలీస్ స్టేషన్ లో ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత అరెస్ట్ ఇంటిమేషన్ వాళ్ళ వైఫ్ గారికి ఇస్తే ఆ ఎక్నాలజ్మెంట్ నేను ఇవ్వనన్నాక అవన్నీ జరిగిన తర్వాత సెక్షన్ ప్రకారంగా చట్ట ప్రకారంగా ఉన్న సెక్షన్ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి కంటెంట్ ఆఫ్ ది కంప్లైంట్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన అక్కడి నుంచి ఇక్కడికి పోలీసు వారి వెహికల్లో తరలించి మనం విజువల్స్ లో కూడా చూస్తాం. వెహికల్లో తరలించి పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ నిమిత్తం ఇన్వెస్టిగేషన్ చేసి మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టి ఇరుపక్ష వాదనలో జరిగే విధంగా రాత్రి 2:30 వరకు మార్నింగ్ 2:30కి ఆయనకి రిమాండ్ జరగడం జరిగిందనేది మనం న్యూస్ పేపర్ల ద్వారా కూడా చూస్తున్నాం. సో 2:30కి ఆయనకి ఆ టైం వరకు వాదనలు వినిపించుకునేలాగా ఇరుపక్ష వాదనలకి అవకాశం ఇచ్చి ఆ తర్వాత మాత్రమే మ్యాజిస్ట్రేట్ గారు 14 రోజులు రిమాండ్ చేశారు. సో ఇప్పుడు దీన్ని ఏమంటాను నేను, ఇది చట్ట ప్రకారంగా నడుచుకోవటం అంటాను నేను, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా.
సోషల్ మీడియాలో ఏమొస్తుంది, ఆయన ఎవరు ఇంతకుముందు ఎవరిని ఏమన్నారు, ఇవన్నీ పక్కన పెడితే చట్ట ప్రకారంగా ప్రభుత్వం నడుచుకుందా లేదా అనేది ఒక న్యాయవాదిగా చూస్తా. చట్ట ప్రకారంగా నడుచుకోకపోతే ఖచ్చితంగా